అధ్యక్షునిగా నియమితులైన పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో పూజ చేసి ఆశీర్వాదాలు అందుకున్న తర్వాత ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచి మూడోసారి 2019లో ఆయన ఓటమి పాలయ్యారు. 2024లో టికెట్ ఆశించినప్పటికీ ఆఖరి నిమిషంలో టికెట్ చేజారింది. ఈ పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం ఆయనకు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అందరూ కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని సీట్లు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇద్దామన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా గౌరవ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు నియమించటం మీ అందరికీ తెలుసు. గత 3 అసెంబ్లీలో పెదకూరపాడు నుండి పోటీ చేసి 2 సార్లు మనం గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ 2019లో స్వల్ప తేడాతోటి పోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు గత 5 సంవత్సరాలు చేసిన సేవలకి దృష్టిలో పెట్టుకొని నన్ను పెద్ద బాధ్యత ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీకి ఒక అధ్యక్షుడిగా నియమించటం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు జరుగుతున్న శాసనసభ పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఒక మాటలో చెప్పాలంటే చాలా ఫ్రెషర్స్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక రాక్షస పాలనని అంతమొందించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని ఒక సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీతో పాటు అటు భారతీయ జనతా పార్టీ గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక కూటమిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయటం, ఇది ఒక సునామీగా రాబోయే కాలంలో ప్రజా తీర్పు, అదేవిధంగా ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ప్రజల తీర్పు ఉంటుందనేది మా ఆశాభావం. తప్పనిసరిగా జరుగుతున్న అక్రమాలు అన్యాయాలకి తగిన విధంగా ప్రజా తీర్పు ఉంటుంది. అన్ని శాసనసభలని ఈ పార్లమెంట్ని కైవసం చేసుకోవడంలో ఎక్కడ రాజీ పడమని మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మరి ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారికి, మా మిత్రులందరికీ అంటే రాష్ట్ర కమిటీలో ఉన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.